మంట రావాలి మంట. అయ్యో వచ్చినప్పుడు ఆపేమని అవసరంగానే ఇవి అందులో మంట వస్తుందా? మంట తగ్గించేది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అప్పుడే వచ్చింది. లేట్ అయిపోతుంది మళ్ళీ. ఇవి ఎప్పుడు తెస్తారు మరి? అయ్యో అందకుండా తీసేద్దాం, తీసి అది ఇది పని కలిపి చేసేద్దాం. ఎవరి పని అంటున్నారు. బాయ్ బాయ్. చల్లదన్నం కొత్తవా? తాలింపు సామానం లేదు, ఉత్తేడు చలపిల్లే ఉన్నాయి. తాలింపు అన్నం వండేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి రాత్రి అన్నం వండుకుంటా. ఇందులో 7 చెక్కగుళ్ళు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిరపకాయలు, కొద్దిగా పెరుగు, ఇంకా శనగపప్పుని, ఆవాలు అవి లేదు. కొద్దిగా సాల్ట్, తాలింపు అన్నం రెడీ. అంటే ఇందులో ఇంకా తెల్లగా గ్లాస్ వేసిన మొన్న అంతే. తాలింపు అన్నం. హాయ్ చెప్పండి ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్. మీకు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా మరి? సెలవులు ఎప్పటి నుంచి? 23వ తారీఖు నుంచి అంటున్నారు. ఇంకా పూర్తిగా తెల్దా మీకుని? అంటే ఆ రోజు నుంచే. టేస్ట్ చూడండి, వేడిగుందా? తినండి లోపలని. పప్పుచారు, పెసరపప్పు చారు అనమాట. పలుచగా పెసరపప్పు చారు కాస్తున్నాను. ఇందులో కాంబినేషన్గా ఏం చేస్తానో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చారు అయితే మరిగింది, తాలింపు వేస్తాను ఈసారి. ఇది కారంతో కూరలో లేకపోతే ఎక్కువ కారం వేసేది.
చారులో ఎగ్ ఆమ్లెట్ పోతాయమ్మ ఆల్రెడీ పోయిన గుడ్లు ఇచ్చింది అమ్మమ్మ. అది ఇంతలో ఆయి చెప్పిందా? ఇంకేం మొత్తం నలుగురికి నాలుగా? నాలుగు కాదులే, నలుగురికి ఒకటి అంతేనా? ఆగమ్మా అమ్మ ఎత్తలే ఎందుకని ఎత్తనా? పోయిన గుడ్లే కదా. అయితే కాసేపు ఉన్నాక వాళ్ళు తింటారు కదా. నేను 5 గుడ్లు వేసాను. 6 5 5 అన్నో దాంట్లో కలిపేసాను. ఒక్కొక్కటి కలపడం. ఉప్పుసారులో ఉప్పుసేపు అయితే బాగుంటుంది. కోడిగుడ్డు అట్టైనా బాగానే ఉంటుంది కానీ దాని టేస్ట్ రాదు. ఎక్కువ సరిపోద్ది. 4-5 కోడిగుడ్లు అమ్మా ఎత్తి పాడే లేదని మొత్తానికి. 5 గుడ్లు వేసానా ఇందులోనే. 4 గొట్ల కింద వేయాలి దీన్ని. ఒక గుడ్డు ఎక్స్ట్రా వేసానా. చాలు 4 గొట్ల కింద వేసాను నలుగురికి. ఉల్లిపాయ ముక్కలు కట్టలు సరిపోయి. బాగా వచ్చింది. బాగా రాకపోతే ఎక్కించేద్దాం అనుకున్నా కదా. నిజంగా పొస్టట్టు కదా దానికి అంటిపోద్ది అనుకున్నాను నేను. ఇది ఉబ్బిపోద్దమ్మా. చీలకి కిలోలు ఉబ్బిపోతాం. అది ఇటు పప్పుసారా? పప్పుచారు పొస్టట్ నీకే. బాగుంది. అవన్నీ బుక్కరే. చింతలు ఇవాళ బళ్ళు ఏం పెట్టారు? అదేటమ్మా కోడిగుడ్డు ఉక్కురేనే, వంకాయ కూర, అన్నం, చిక్కి. కోడిగుడ్డు ఉక్కురి, వంకాయ కూర, అన్నమన, గుడ్డు చిక్కి. అట్లా అయిపోయినాయి కదా. దానికి పెట్టలేదు. అంతలో ఒదిగట్టి ఇలా పైకి తీయాలి కెమెరా. బేగేసే స్టీల్ గిన్ కదా వెంటనే ఇటుకుపోద్ది. నాదిగా దగ్గర రాలేదు. మంట రావాల మంట. అయ్యో వచ్చినప్పుడు ఆపేమని అవసరంగానే అందులో మంట వస్తుందా? మంట తగ్గించేది కడిహా. ఇంకో అమ్మ వంట చేసి చాలా కొత్త కూడా. ఇది మిగిలిపోయింది అలాగా పారబోసేలా. అయ్యో మిగిలిపోయింది. అది కొంచెం తేడా తీసి బాబాయ్
అది ఇంకా అలాగే చేయాలి దానికి. మరి పారిపోతామంటే కష్టపడి కాస్తే నీ పప్పుచారు కొంత ఉంటే సాయంత్రం ఉండదంటాం కదా. ఇందులో అయితే కరెక్ట్గా సరిపోయింది అలాగా. అంటే ఇది కడగలేదు కదా, ఇందులో డైరెక్ట్ తాలింపు పెడదాం అది ఈ కడిగేసాను పప్పు అనమాట. వండింది కదా పర్లేదు. కాకపోతే ఈ సైడ్ని అవి పొంగుతుంది కదా. పొంగేటప్పుడు అంటుకుంటుంది అనమాట. కిచెన్లో చేయడం వచ్చే ఊపిరి రాలేదు మీకు. పప్పు సారు అట్లు అది చింతలకి చిన్న అవుతుంది. వాళ్ళిద్దరికే అది మన ఇద్దరికేనా? చింతల్లి తిను. పప్పు సారు వేయలేదు ఇంకానే. 4 అట్లు 5 గుడ్లు 5 గుడ్లు. అదేంటి మరి గుడ్డు తేడా వచ్చింది? అందులో అందరికి కలుతుందండి. ఓ గుడ్డు అందరికీ కలిసిపోయిందా? ఆహా. కలిపిది నీళ్ళు వెళ్ళిపోయింది పైకి. 20 రూపాయలది తెప్పించాను పెసరపప్పు పలుచగా కాదు, అందుకే అట్లు. పప్పు బలం వండితే అట్లే ఉండకపోదు. ఫస్ట్ నీకేసేనా? వాళ్ళకి నాకెందుకు. మళ్ళీ స్టార్ట్ చేసింది కోకిల. అలా అర్థనే ఉన్నాయి అప్పుడు మళ్ళీ అరవరా ఈ నెల అర్థేమో ఓ 10 నెలలోనే అర్థే కదా. అదే నువ్వు ఏదో సౌండ్ వచ్చింది ఏంటన్నా ఆలకెత్తున్నా. ఎక్కువ వీడియో ఆగం ఒకసారి. అది అట్టు మారింది కుదరదు అలాగా. నా అట్టు నాకు ఇచ్చే తినేసినట్టు నేను వండించుకుని పూర్తిగట్టు నీకు ఎత్తంటే కేరేట్ నీకు ఏం పర్లేదు. అంచులే తిన్నాను మా ఇంకా తినలేదు కదా. మార్చు అదే నా అట్టు నాకు ఇచ్చే. అది నేను తిన్నాను కాబట్టి. సర్లే అప్పుడు నేనే తింటాను కూర అట్టు నాకే చెప్పింది అప్పు. వాళ్ళకి ఉప్పు తెలదు. నువ్వు చూడు చెప్పండి. అట్టు ఉంది కదా, అట్టు కవర్ అయిపోతులే. ఉప్పు చారు కోడిగుడ్డట్టు సూపర్ కాంబినేషన్. చింతలు నువ్వు ఎలా ఉంది చెప్పలేదు, ఇంకా పెట్టుకోలేదా? సూపర్ ఉంది ఫ్రెండ్స్. పప్పుచారు కోడిగుడ్డట్టు కూడానే. ఈరోజు మా ఇంట్లో పలుచగా పప్పుచారు ఎగ్ ఆమ్లెట్ అనమాట. మీరేం వండుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ Bye friends. బాయ్ ఫ్రెండ్స్.